మా కిడ్స్ విద్యా సంస్థలలో శిక్షణ క్రమశిక్షణతో మొదలవుతుంది. నాణ్యమైన విద్యతో విద్యార్థుల జ్ఞానం వికసిస్తుంది. స్కిల్ డెవలప్మెంట్తో విద్యార్థుల సామర్థ్యాలు మెరుగుపడతాయి మరియు క్వాలిటీ ప్లేస్మెంట్స్తో విద్యార్థుల భవిష్యత్తు ఉజ్వలమవుతుంది. మీ పిల్లల కలల్ని సాకారం చేసే ప్రయాణం కిడ్స్ నుండే ఆరంభించండి. కిడ్స్ విద్యా సంస్థలు డిసిప్లైన్, క్వాలిటీ ఎడ్యుకేషన్, స్కిల్ డెవలప్మెంట్, క్వాలిటీ ప్లేస్మెంట్స్. KKR and KSR Institute of Technology and Sciences, Autonomous. MSET code KITS. Kids Akshar Institute of Technology, Autonomous. MSET code KITG. నమస్కారం. సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన కేబినెట్ భేటీ జరిగింది. రాష్ట్రంలో ఎన్డీఏ కూటమిని ఆశీర్వదిస్తూ ప్రజలు తీర్పు ఇచ్చే ఏడాదైన సందర్భంగా ప్రభుత్వం అందించిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలపై మంత్రివర్గ సమావేశంలో చర్చ జరిగింది. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేశామని మంత్రులు అభిప్రాయపడ్డారు. అనంతరం బల్లలు చరుస్తూ సీఎం చంద్రబాబుకి అభినందనలు తెలిపారు. ఈ భేటీలో పలు కీలక అంశాలపై చర్చించారు. కుప్పం నియోజకవర్గంలో 8.22 కోట్ల వయబిలిటీ గ్యాప్ ఫండ్ విడుదల, శ్రీకాకుళం జిల్లాలో 5.75 కోట్ల వయబిలిటీ గ్యాప్ ఫండ్ పై మంత్రివర్గ సమావేశంలో చర్చించి కీలక నిర్ణయాలు తీసుకున్నారు. 25 కాగిత రహిత ఈ కేబినెట్ సమావేశాలు నిర్వహించిన దార్శనిక ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారికి మంత్రి మండలి అభినందనలు తెలిపింది. ఈ 25 మంత్రివర్గ సమావేశాల్లో రాష్ట్ర ప్రగతికి దిశానిర్దేశం చేస్తూ రాష్ట్ర అభివృద్ధికి, రాష్ట్రంలో పేద ప్రజల సంక్షేమానికి అనేక కార్యక్రమాలు తీసుకొచ్చిన ముఖ్యమంత్రి గారికి, అనేక సాహసోపేత నిర్ణయాలు తీసుకున్న ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా మంత్రి మండలి సభ్యులందరూ కూడా అభినందనలు తెలపడం జరిగింది. అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి గారికి, మా ప్రీతమ యువనేత లోకేష్ గారికి అందరం కూడా ఈ సక్సెస్ఫుల్ 1 year గవర్నెన్స్ కి అభినందనలు తెలియజేయడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. మరి ఈరోజు జరిగిన మంత్రివర్గ సమావేశంలో ముఖ్యంగా ఎన్టీఆర్ సుజల పథకం కింద శ్రీకాకుళం ఉద్యాన ప్రాంతానికి ఈ శుద్ధి చేసిన త్రాగునీటిని, మినరల్ వాటర్ని సప్లై చేసే కార్యక్రమం ఏదైతే ఉందో ఆ ప్లాంట్ నిర్వహణలో వచ్చిన నష్టానికి వైబిలిటీ గ్యాప్ ఫండింగ్ కింద 575.75 లక్షలు ఉద్దానం ప్రాంతానికి, అదేవిధంగా దాదాపు 822.86 లక్షల వైబిలిటీ గ్యాప్ ఫండింగ్ కుప్పంలో చేసిన ఈ మినరల్ వాటర్ ప్లాంట్స్ కి వైబిలిటీ గ్యాప్ ఫండింగ్ గా ఇవ్వటం జరిగింది. దీనికి కారణం ఏంటంటే ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ కింద గత ప్రభుత్వంలో, అంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న ప్రాంతంలో ఈ ప్రాంతాలకి ప్రత్యేకంగా కిడ్నీ ప్రాబ్లమ్స్ తో సఫర్ అవుతున్న ఉద్యానంలో వారందరికీ కూడా పరిశుభ్రమైన నీరు అందించాలని చెప్పేసి ఈ కార్యక్రమం ఎన్టీఆర్ సుజల సవంతి కార్యక్రమం తీసుకుంటాం జరిగింది. దాంట్లో ఏమిటంటే వాటరు అన్ని ఫెసిలిటీస్ ప్రభుత్వం ఏర్పాటు చేస్తే ₹2కి ఒక 20 లీటర్స్ బాటిల్ ఏదైతే ఉంటుందో అది సరఫరా చేయాలి. ఉద్యానం ప్రాంతానికి ఒక 13,000 బాటిల్స్, అదేవిధంగా కుప్పం ప్రాంతానికి 533 హ్యాబిటేషన్స్ కవర్ చేస్తుంది ఇది కుప్పంలో. దానికి 40,000 టార్గెట్ తో 40,000 బాటిల్స్, అంటే 20 లీటర్ల ఏమంటారు వాటిని, బాటిల్స్ అంటారా, బబుల్స్ తో ఎస్టిమేట్ చేసి ఒక సంస్థకి ఇవ్వటం జరిగింది. తర్వాత వచ్చిన ప్రభుత్వం దాన్ని పూర్తిగా యువగలం పాదయాత్రపై రూపొందించిన పుస్తకాన్ని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కి మంత్రి నారా లోకేష్ అందజేశారు. కేబినెట్ భేటీకి హాజరయ్యేందుకు సచివాలయానికి వచ్చిన పవన్ ని లోకేష్ కలిసి అభినందించారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ నాటి రాక్షస పాలనపై ప్రజల్ని చైతన్యం చేయడంలో యువగలం పాదయాత్ర సఫలీకృతమైందని చెప్పారు. నాటి అనుభవాలని కళ్లకు కట్టినట్లుగా పుస్తక రూపంలోకి తేవటంపై లోకేష్ ను ప్రశంసించారు. అరాచక పాలన అంతమై నేటికి ఏడాది పూర్తయిందని, గత ప్రభుత్వ పీడకల్ని ప్రజలు ఇప్పటికీ మర్చిపోలేదని చెప్పారు.
తెలిపారు. పాదయాత్ర నాటి అనుభవాలను పవన్ తో లోకేష్ పంచుకున్నారు. చంద్రబాబు ప్రభుత్వంపై తొలి ఏడాదిలోనే ప్రజా వ్యతిరేకత వచ్చిందని, ఇవాళ అది స్పష్టంగా కనిపించిందని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కోఆర్డినేటర్ సజ్జల అన్నారు. వైఎస్ఆర్సీపీ చేపట్టిన వెన్నుపోటు దినం నిరసన కార్యక్రమాలు విజయవంతమైనట్లు ప్రకటించారు ఆయన. చంద్రబాబు పాలనలో వ్యవస్థలు అన్ని సర్వనాశనమయ్యాయని చెప్పారు. తొలి ఏడాదిలోనే రికార్డు స్థాయిలో 1,50,000 కోట్లకు పైగా చంద్రబాబు అప్పులు చేశారు. ఆ అప్పు ఏం చేశారో తెలియదు. ఏడాదిలోనే రైతుల్ని సంక్షోభంలోకి నెట్టేశారు. పంటలకు కనీస మద్దతు ధరలు లేవు. ఇప్పటికే 4 లక్షల పెన్షన్లు కట్ చేశారు. వైఎస్ జగన్ తెచ్చిన సంక్షేమ పథకాలను సైతం ఎత్తివేశారు. చంద్రబాబు తీరుపై ప్రజల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది అని సజ్జల తెలిపారు. ఎంత వ్యతిరేకత ఈ కూటమి ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యంగా, ఎందుకంటే దాని మొత్తం ఫేస్ అంతా ఆయన ముఖమే కనిపిస్తుంది. కూటమి అంటే కూడగట్టుకుంది వ్యతిరేకత, లేదా ఆయన మీద వ్యతిరేకత కూడగట్టుకుంది అనేది ఈరోజు మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిలుపు ఇచ్చి, జగన్మోహన్ రెడ్డి గారు పిలుపు ఇచ్చి, మా పార్టీ ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు అలాగే కార్యకర్తలతో పాటు ప్రజలు, వివిధ ప్రజా సంఘాలు పాల్గొన్న నిరసన ప్రదర్శనలు, ఆ ప్రదర్శనలకు వచ్చిన స్పందనను బట్టే తెలుస్తుంది ఈ వ్యతిరేకత ఎంత ఉందనేది. అందులో హై ఎక్స్పెక్టేషన్స్తో రిజల్ట్స్లో స్వీప్ చేసిన కూటమి. ఇదే పరిస్థితి 2019లో వచ్చింది. మా పార్టీ సింగిల్గా పోటీ చేసి జగన్మోహన్ రెడ్డి గారు 151 స్థానాలు గెలిస్తే ఈరోజు 3 పార్టీలు గెలిచి అలాంటి స్వింగే ఇటువైపు వచ్చింది. దాని తర్వాత మా పార్టీకి సంబంధించినంత వరకు తర్వాత వచ్చిన లోకల్ బాడీస్ ఎలక్షన్లో కానీ, స్థానిక సంస్థల ఎలక్షన్లో కానీ, లేదా ఇంకా ఎక్కడ ఏ సందర్భం వచ్చినా వస్తున్న విశేష స్పందన, ఒక పాజిటివ్ రెస్పాన్స్ ఒక ప్రభుత్వంలో ఉన్న పార్టీకి, అది దేనికి నిదర్శనం. అలాగే తెలుగుదేశం పార్టీ ఇప్పుడు వచ్చిన తర్వాత ఈ ఏడాదిలో ఈ వ్యతిరేకత ఏదైతే ఈరోజు మా నిరసన ప్రదర్శనలకు వచ్చిన స్పందన ద్వారా కనపడుతున్న వ్యతిరేకత, ఇది దేనికి నిదర్శనం. అలాగే 19లో జగన్మోహన్ రెడ్డి గారు అధికారం చేపట్టిన తర్వాత ల్యాండ్ స్లైడ్ విక్టరీతో తెలుగుదేశం పార్టీ కూకటి వేళ్లతో సహా బయటికి పెకలించేశారు జనం అని కనిపించినప్పుడు, దాదాపు 2-3 ఏళ్ళు ఆ పార్టీ పరిస్థితి ఏంది, నాయకులు ఎక్కడ ఉండేవాళ్ళు. అలాగే 24లో కోలుకోలేని దెబ్బలాగా కనిపించిన మాకు సెట్ బ్యాక్ ఏదైతే ఎన్నికల్లో వచ్చిందో, ఆ వారం తిరక్కముందే అప్పటి నుంచి ప్రజల్లో మమేకమై ఒక ప్రతిపక్షంగా, బాధ్యతాయుతమైన ప్రతిపక్షంగా వైఎస్ఆర్సీపీ ఎలా వ్యవహరించింది, ఇది దేనికి నిదర్శనం. నేను ఎందుకు అడుగుతున్నా అంటే కాంట్రాస్ట్ క్లియర్గా కనపడుతోంది. అధికారంలో ఉండడము, ప్రతిపక్షంలో కూర్చోవడము రాజకీయ పార్టీలకు సర్వసాధారణం. ఎల్లకాలం ఎవరూ ఉండలేరు. వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో గుంటూరులో ఆందోళన జరిగింది. రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసి ఏడాది పూర్తయిన సందర్భంగా వెన్నుపోటు దినంగా పాటించారు. ఇందులో భాగంగా కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించి అధికారులకు వినతిపత్రం సమర్పించారు. కార్యక్రమంలో వైసీపీ నేతలు లీలాపిరెడ్డి, అంబటి రాంబాబు, పోతిన మహేష్, నూరి ఫాతిమా తదితరులు పాల్గొన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ప్రజల్ని కూటమి ప్రభుత్వం వెన్నుపోటు పొడిచిందని నేతలు ఘాటు వ్యాఖ్యలు చేశారు. సూపర్ 6 పథకాల పేరుతో ప్రజల్ని నమ్మించి నట్టేట ముంచారని ఆరోపించారు. గత వైసీపీ పరిపాలనలో పెద్ద ఎత్తున సంక్షేమ పథకాలను అమలు చేసినట్లు గుర్తు చేశారు. కూటమి ప్రభుత్వం చేస్తున్న మోసాలపై నిరంతరం ఆందోళన కొనసాగిస్తామని చెప్పారు. ఇదిలా ఉంటే కలెక్టర్ కార్యాలయంలోకి వెళ్లేందుకు ప్రయత్నించిన వైసీపీ నేతలను పోలీసులు అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులు వైసీపీ నేతల మధ్య కొద్దిసేపు వాదన చోటు చేసుకుంది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించినటువంటి భారత రాజ్యాంగం ప్రకారం
ఎన్నికలు జరిగిన తర్వాత ఎన్నికైనటువంటి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలను నెరవేర్చడంలో ఘోరంగా వైఫల్యం చెందినటువంటి ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ, దాని కూటమి ప్రభుత్వంగా చరిత్రలో స్థిరస్థాయిగా నిలబడే పరిస్థితులు వాళ్ళ ఈ రాష్ట్రంలో కనిపిస్తా ఉన్నాయి. ఏ ప్రభుత్వం అయినా కూడా అధికారంలోకి వచ్చిన తర్వాత సహజంగా వాళ్ళు ఇచ్చినటువంటి ఎన్నికల మేనిఫెస్టోకు సంబంధించినటువంటి అంశాలను అమలు చేయడంలో కానీ, ప్రజలకు సంబంధించినటువంటి ప్రజలకు అవసరమైనటువంటి కార్యక్రమాలు చేయడంలో సహజంగా ముందుంటుంది. కానీ దురదృష్టం 45 సంవత్సరాల రాజకీయ ఇండస్ట్రీ, 4వసారి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలో ఈ రాష్ట్రంలో ఎక్కడా కూడా ప్రజాస్వామ్యబద్ధంగా పరిపాలన చేస్తున్నటువంటి పరిస్థితి లేదు. ఎన్నికల మేనిఫెస్టోను అమలు చేస్తున్నటువంటి పరిస్థితి లేదు. ప్రజలకు కావాల్సినటువంటి కనీస సౌకర్యాలు కూడా మీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది కాలంగా ఎన్నికల్లో ఇచ్చినటువంటి ఒక్క హామీని కూడా అమలు చేయకుండా చేసిన మోసానికి ఈ రాష్ట్రంలో ఉండేటువంటి ప్రతి కుటుంబాన్ని అబద్ధాలు చెప్పి ఓట్లు వేయించుకొని ఈ రోజున ఒక్క సంక్షేమ పథకం కానీ అభివృద్ధి కార్యక్రమం కానీ చేపట్టనందుకు కూటమి ప్రభుత్వం మోసాలని ఎండగట్టేందుకు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు ఈ వెన్నుపోటు దినం నిరసన కార్యక్రమం గుంటూరులో జిల్లా అధ్యక్షులు అంబటి రాంబాబు గారి అధ్యక్షతన, నగర అధ్యక్షురాలు నూర్ ఫాతిమా గారి అధ్యక్షతన, అదేవిధంగా ఎమ్మెల్సీ అప్పిరెడ్డి గారు అందరూ కూడా ఇందులో పాల్గొని కూటమి ప్రభుత్వాన్ని, వారు చేస్తున్న మోసాల్ని ఈ నిరసన ద్వారా ఆ మిగతా 4 సంవత్సరాలైనా జాగ్రత్తగా పరిపాలన చేయమని వార్నింగ్ ఇచ్చారు. నేను చెయ్యవు అన్నావా, వెన్నుపోటు 1 అయిందిగా, మన సంవత్సరం అయితే వెన్నుపోటు 2 వస్తుంది. అప్పుడు దీనికి 10 రెట్లు జనం వస్తారు. నేను లెక్క చేయరు, నీ పోలీసులను లెక్క చేయరు, నీ లాఠీలను లెక్క చేయరు, నీ తోటాలను లెక్క చేయరు, నీ కేసులను లెక్క చేయరు. గుర్తుపెట్టుకో, ప్రజా వెల్లువ నిరసన వచ్చిందంటే కాకి దుస్తులు ధరించినటువంటి పోలీసు వారితే నువ్వు ఏదైనా ఆపాలనుకుంటే ఆగదు స్వామి. చరిత్ర ఒకసారి వెనక్కి తిరిగి చూసుకో. నాకన్నా పెద్దోడివి, 75 సంవత్సరాలు ఉన్నాయి, అనేక ప్రభుత్వాలు చూసావు, అపోజిషన్లో ఉండవు. ఒకసారి చూసుకో. కాకీలను అడ్డం పెట్టుకొని క్రౌర్యం చేసి రాజకీయం నడపాలి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అణిచేయాలి అని అనుకుంటే అది నీ భ్రమ తప్ప మరొకటి కాదు. నువ్వు ఎంతగా బలప్రయోగం చేస్తే అంతగా మాకు బలం పెరుగుతుందనే విషయాన్ని గుర్తుపెట్టుకోమని ఇప్పటికైనా నేను చెప్తున్నా. మేము కలెక్టర్ గారికి మెమోరాండం ఇచ్చాం, మాకు చెప్పొద్దు కానీ చెప్పించి చదువుకో. చాలా చక్కగా ప్రతి చోట కూడా నిర్వర్తించగలిగింది. దీనికి ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ పార్టీ ఒక స్టెప్ తీసుకుంటే వాళ్ళకి మద్దతుగా ప్రతి ఒక్క కార్యకర్త కానీ ప్రతి ఒక్క ప్రజలు ఎవరు మోసపోయారో వాళ్ళందరూ వస్తున్నారు. దీనిలో మీరు ప్రధానంగా చూసుకుంటే ఎక్కడైనా కూడా మీరు టీడీపీ ఎమ్మెల్యేలు ఈ మధ్య మాట్లాడుతూ వీళ్ళు వెన్నుపోటు దినం చేస్తున్నారు, వైసీపీ వాళ్ళు వెన్నుపోటు ప్రజల్ని చేశారని చెప్తున్నారు. కానీ ప్రధానంగా వాళ్ళు చెప్తున్న 3 మాటలు. మేమేమో పెన్షన్ ఇచ్చాము, ప్రతి రాష్ట్రం మొత్తం 4,000 చెప్పాము, 4,000 ఇచ్చామని చెప్తున్నారు. కానీ దీంట్లో ఇంకొక వాగ్దానం కూడా వాళ్ళు చేశారు. బీసీలు 50 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్క మహిళకి మరి పెన్షన్ ఇస్తానని చెప్పారు. అదేమి పోయింది అది. అలాగే మీరు చూసుకుంటే పిల్లలకి, చదువుకున్న పిల్లలకి ప్రతి ఒక్కళ్ళు కూడా ఫీజు రియంబర్స్మెంట్ కానీ లేకపోతే తల్లికి వందనం అని చెప్పి మోసం చేశారు. మరి అది ఎక్కడికి పోయింది? నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో గుంటూరులో యోగాంధ్ర కార్యక్రమం నిర్వహించారు. ఇందులో భాగంగా లక్ష్మీపురంలో యోగాసనాల కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గల్లా మాధవి, మేయర్ కోవెలమూడి రవీంద్ర, ఇన్ఛార్జి కలెక్టర్ భార్గవ తేజ, నగర కమిషనర్ పోలీస్ శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు జూన్ 21వ తేదీ వరకు యోగాంధ్ర కార్యక్రమాలు కొనసాగుతున్నాయని ఈ సందర్భంగా నేతలు తెలిపారు. యోగా సాధన చేయడం ద్వారా నిత్యం ఆరోగ్యంగా ఉండవచ్చని చెప్పారు. మారుతున్న జీవన శైలిని దృష్టిలో పెట్టుకుని ప్రతిరోజు యోగా చేసేందుకు ప్రయత్నం చేయాలని వారు వెల్లడించారు.
కోరికలు కూడా చుట్టుకున్న మనసుని, రెచ్చగొట్టబడుతున్న ఇంద్రియాలతో శరీరాన్ని రెండింటిని అనుసంధానం చేయడానికి శ్వాసను జోడించి చేయగలిగితే కొన్ని కోచర్స్ అంటే ఎటువంటి పదార్థం లేకుండా ఈ శరీరం 72 hours బతుకుతుందండి. వస్తుంది కదా కొత్తలో ఉన్న వాళ్ళు కూడా దయచేసి కూర్చుంటూ బాగుంటుంది. మన దృఢ సంకల్పంతో ప్లాస్టిక్ రహిత జీవన విధానాన్ని ప్రతి ఒక్కరూ అలవాటు చేసుకోవాలని పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఎన్విరాన్మెంట్ ఇంజనీర్ ఎండి నబీనా బేగం పేర్కొన్నారు. ఈ మేరకు జూన్ 5న ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని గుంటూరులో బుధవారం సైకిల్ ర్యాలీ చేపట్టారు. ఈ కార్యక్రమంలో స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర నోడల్ ఆఫీసర్ సంతోషి కుమారి, పర్యావరణవేత్త డి తిరుపతి రెడ్డి, నియో విజన్ స్కూల్ డైరెక్టర్ వి అంజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. కొరటిపాడు వద్ద ప్రారంభమైన సైకిల్ ర్యాలీ అమరావతి రోడ్, అంబేద్కర్ సర్కిల్, లక్ష్మీపురం, బృందావన్ గార్డెన్స్ నుంచి విద్యానగర్ మీదుగా తిరిగి కొరటిపాడు వరకు సాగింది. పర్యావరణ పరిరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఈ సందర్భంగా అతిథులు సూచించారు. కాలుష్యం పెరిగిపోయే కొద్దీ క్యాన్సర్ లాంటి ప్రమాదకరమైన వ్యాధులు వచ్చే అవకాశం ఉందని చెప్పారు. కనుక ప్లాస్టిక్ వాడకాన్ని పూర్తిగా నిర్మించాలని చెప్పారు. పర్యావరణాన్ని పరిరక్షించేందుకు కాలుష్య నియంత్రణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో 1,00,00,000 మొక్కలు నాటే కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరుగుతుందని వారు వెల్లడించారు. అదే మనం స్లోగా నిదానంగా ఒక సైకిల్ ఒకరు గుద్దుకోకుండా సేఫ్టీ ఫస్ట్ నిదానంగా వెళ్ళాలి. ఎవరు స్లోగా వెళ్తే వాళ్ళని ఎక్కువ కెమెరా కవర్ చేస్తుంది. బాబు రండి రండి. ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి ప్రతి ఏటా జూన్ 5న పర్యావరణ దినోత్సవం జరుపుకుంటున్నాము. ఈ సంవత్సరం యొక్క థీమ్ ఏంటంటే ఎండింగ్ ప్లాస్టిక్ పొల్యూషన్ గ్లోబల్లీ, అంటే ప్రపంచవ్యాప్తంగా మనం ప్లాస్టిక్ నిర్మూలించాలి అనే నినాదంతో ముందుకు వెళ్తున్నాం. ఈ కార్యక్రమంలో భాగంగా మే 28 నుంచి మొదలుపెట్టి జూన్ 5 వరకు ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి ప్రాంతీయ కార్యాలయం గుంటూరు వారు వివిధ అవగాహన సదస్సులు, కార్యక్రమాలు, ర్యాలీలు, పోస్టర్ రిలీజ్ మొదలైన కార్యక్రమాలు చేపట్టాము. ఈరోజు ఈ కార్యక్రమంలో భాగంగా మనం సైకిల్ ర్యాలీ, పర్యావరణ అనుకూల జీవన విధానం అవలంబించాలనే ఉద్దేశంతో చిన్నారులకు దీని మీద అవగాహన ముఖ్యమని భావిస్తూ సైకిల్ ర్యాలీని నిర్వహించడం జరుగుతుంది. ముఖ్యంగా పిల్లలందరూ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఇట్లా ప్లాస్టిక్ రహిత జీవన విధానాన్ని మనం ఎలా ఆచరించాలి అనే దానికోసము ఇవాళ ఈ కార్యక్రమాన్ని తీసుకొని వచ్చాము. ఇంకా చెప్పాలంటే లోగడ మనము అంటే మా స్కూల్ డేస్లో నాకు బాగా గుర్తుంది,
ప్రతి ఒక్కరం పర్యావరణ అనుకూలంగానే ఉండేవాళ్ళము. అంటే ఈ ప్లాస్టిక్ కవర్లు అనేవి మన జీవితంలో లేవు. లంచ్ బాక్స్ కి ఒక బుట్టో ఒక కవరో లైక్ జూట్ కవరో లేకపోతే ఇలాంటివి తీసుకొని వచ్చేవారు. పర్యావరణ హితమైన జీవనానికి సైక్లింగ్ అనేది చాలా ప్రాముఖ్యం. ఈరోజు జూన్ 3 వరల్డ్ సైక్లింగ్ డే. సుస్థిరమైనటువంటి ఫ్యూచర్ భవిష్యత్తు కోసము సైక్లింగ్ అనేది ఈ రోజు నినాదము. సో వరల్డ్ సైక్లింగ్ డే 2025 యొక్క థీమ్ ఇది, సస్టైనబుల్ ఫ్యూచర్, సైక్లింగ్ ఫర్ సస్టైనబుల్ ఫ్యూచర్. సో సైక్లింగ్ అనేది ఆరోగ్యకరమైనటువంటి జీవన విధానము, అలాగే పర్యావరణ హితమైనటువంటి పద్ధతి. సైక్లింగ్ వలన స్వచ్ఛమైనటువంటి వాతావరణాన్ని కల్పించుకోవచ్చు, స్వచ్ఛమైన ఆరోగ్యము, తర్వాత స్వచ్ఛమైనటువంటి గాలికి కర్బన ఉద్గారాలను తగ్గించేటువంటి పద్ధతిలో సైక్లింగ్ అనేది ఒకటి. సో ఈ అవగాహనని కల్పించడం కోసం ఏపీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఈరోజు ఈ సైక్లింగ్ కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది. చిన్నారుల్లో దీని యొక్క ప్రాముఖ్యతను అవగాహన కల్పించడానికి, అలాగే సమాజంలోని అందరూ కూడా ఈ సైక్లింగ్ని ఒక జీవన శైలిలో తమ జీవన శైలిలో ప్రత్యేకంగా పర్యావరణ దినోత్సవాన్ని ఎండింగ్ ప్లాస్టిక్ గ్లోబల్ అనేది థీమ్ తీసుకున్నారు. 21వ శతాబ్దంలో మనము ప్లాస్టిక్ని విరివిగా వినియోగిస్తున్నాము. 19వ శతాబ్దంలో ఈ ప్లాస్టిక్ వినియోగం అనేది యూజ్ అయింది, అంటే మనం ప్రయోగించడం బిగిన్ చేశాము. ఇప్పుడు యూజ్ ప్లాస్టిక్ సేవ్ ట్రీస్ అనే నినాదంతో ప్లాస్టిక్ వచ్చింది. ఇప్పుడు అదే ప్లాస్టిక్ మన ప్రాణాంతకం మారింది. కాబట్టి ప్లాస్టిక్కి మనము ఆల్టర్నేటివ్ని చూస్ చేయకపోతే ఇది ఒక చెత్త మనుషులుగా చరిత్రహీనులుగా మిగిలిపోయే ప్రమాదం మనకుంది. కాబట్టి మనందరం కూడా విద్యార్థులకి ముఖ్యంగా ఈ కార్యక్రమంలో పాల్గొనేలా చేయడంలో ఉద్దేశం ఏంటంటే ఖచ్చితంగా ప్లాస్టిక్కి మనం ఆల్టర్నేటివ్ని చూస్ చేయాల్సిన అవసరం ఉంది. లేకపోతే మాత్రం ఖచ్చితంగా మనం అనేక అనర్థాలను కూడా ప్లాస్టిక్ రహిత సమాజాన్ని మనము స్టార్ట్ చేసుకున్నాము. ఆ సమాజంలో భాగంగా ముఖ్యంగా విద్యార్థులను కనుక మోటివేట్ చేసినట్లయితే వీరు వాళ్ళ కుటుంబంలో పెద్దలకి అదేవిధంగా సమాజానికి దోహదపడతారని చెప్పి మన ఏపీ పొల్యూషన్ బోర్డు కానీ మేడం గారు కానీ అందరూ డిజే విజన్ స్కూల్ని సెలెక్ట్ చేసుకోవడం, మా విద్యార్థుల్ని సెలెక్ట్ చేసుకొని ప్రచారానికి ఒక మాధ్యమంగా ఉపయోగించుకోవడం మాకు చాలా సంతోషదాయకంగా ఉంది. కాబట్టి ప్లాస్టిక్ రహిత సమాజం వల్ల ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ క్యాన్సర్ బాధిత వ్యాధులను తగ్గించాలంటే ప్లాస్టిక్ రహిత సమాజం ఒకటే మార్గము. కాబట్టి ఈ మార్గంలో మనందరం ముందుకు వెళ్ళాలి. సమాజాన్ని ముందు చక్కగా నడుపుకోవాలి అంటే ఈరోజు అటువంటి నినాదం పునాదులు అనేది విద్యార్థుల్లోనే దొరుకుతాయి. కాబట్టి విద్యార్థుల ద్వారా మంచి విలువల్ని సమాజానికి తెలియజేయాలనే ఉద్దేశం ఇక్కడ మనకు కనిపిస్తుంది. కాబట్టి ఇక్కడ మీరు నిర్ణయించుకోవడం మాకు చాలా సంతోషదాయకము, ఆనందం. గుంటూరు నా సెంటర్ సర్కిల్ నందు పద్మభూషణం వెన్నెలకంటి రాఘవయ్య పంతులు విగ్రహం ఫౌండర్ మరియు సైద్వా ప్రెసిడెంట్ బాపట్ల యేసుబాబు ఆధ్వర్యంలో పద్మభూషణం వెన్నెలకంటి రాఘవయ్య 128వ జయంతిని పురస్కరించుకుని ఆయనకు ఘన నివాళులర్పించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గుంటూరు నగరపాలక మేయర్ కోవెలమూడి నాని పాల్గొని నివాళులర్పించారు. అందులో భాగంగా ఈరోజు విగ్రహ ఫౌండర్ సైద్వా ప్రెసిడెంట్ బాపట్ల యేసుబాబు మీడియాతో మాట్లాడారు. యానాది సంఘం అభివృద్ధి చేయడంలో మొట్టమొదట ఘనత వెన్నెలకంటి రాఘవయ్యకే చెందుతుందని చెప్పారు. ఆయన చేసిన సేవలు మా సంఘంలో ఎప్పుడు మరవలేమని ఆయన అన్నారు. ఏ ప్రభుత్వమైనా ఆయనను గుర్తించాలని, ఆయనకు నివాళులర్పించాలని కోరారు. ప్రతి సంవత్సరం ఆయనకు మేమెప్పుడు రుణపడి ఉంటామని ఆయన అన్నారు. అంతేకాకుండా ఏపీ షెడ్యూల్డ్ ట్రైబ్ యానాది అభివృద్ధి సంక్షేమ సంఘ కులాలకి ఎంతో కృషి చేశారని చెప్పారు. ఈ కార్యక్రమంలో విగ్రహ ఫౌండర్ అండ్ సైద్వా ప్రెసిడెంట్ బాపట్ల యేసుబాబు, రాష్ట్ర అధికార ప్రతినిధి బాపట్ల బ్రహ్మయ్య, సైద్వా సంఘానికి చైర్మన్ ఏడుకొండలు, ఏపీ షెడ్యూల్డ్ ట్రైబ్ యానాది అభివృద్ధి సంక్షేమ సంఘ నాయకులు పాల్గొన్నారు. నేను స్ట్రైట్గా షెడ్యూల్ తెగల యానాది డెవలప్మెంట్ అండ్ వెల్ఫేర్ అసోసియేషన్కి రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేస్తున్నాను. ఇవాళ నా సెంటర్లో విగ్రహాన్ని ఎన్నెలకంటి రాఘవయ్య విగ్రహాన్ని స్థాపించింది కూడా ఫౌండర్ని కూడా నేనేను. ఈ యొక్క విగ్రహం కోసం కూడా ఎంతో తపన పడి నేను ఎన్నో విధానాలుగా పర్మిషన్లు తీసుకొని
ఆర్డర్స్ పొంది ఎలక్షన్ కోడ్కు ముందు విగ్రహాన్ని స్థాపించి ఎమ్మెల్యే గారి చేత కార్పొరేటర్ గారి చేత విగ్రహాన్ని మేము ఓపెనింగ్ చేపించాము. ఇవాళ ఈ సంవత్సరం అయిపోయింది. ఈ రోజుకి ఇవాళ ఈ విగ్రహం 128వ జయంతిని వేడుకల్ని పుష్కరంగా చేసుకుంటూ ఎంతో ఘనంగా చేసుకుంటున్నాం. ఆ సందర్భంలో మేయర్ గారు కూడా వచ్చి ఈ రోజున నివాళులు అర్పించి విగ్రహానికి దండేసి నివాళులు అర్పించి వారు కూడా ఎంతో మాకు ఘనంగా మేలు చేశాడని ఎన్నుకు చేసుకుంటున్నాం. అట్లే విధంగా గిరిజన జాతులకి ఎన్నో గిరిజన జాతులని అభివృద్ధి పరంగా బాటల్లో నడిపిని హాస్టల్స్ అయినా స్కూల్స్ అయినా కానీ విధంగా స్థలాలైనా ఇళ్ళు కట్టించటమైన ఒక మహానుభావుడు ఎన్నెలకంట రాఘవయ్య గారు అట్రాసిటీ కూడా ఎత్తేపించి మాకు రిజర్వేషన్ కల్పించిన గొప్ప మహానీయుడు ఎన్నెలకంట రాఘవయ్య గారు. నమస్కారం, నా పేరు బాపట్ల బ్రహ్మయ్య. నేను యానాల సంక్షేమ సంఘంలో స్టేట్ అధికార ప్రతినిధిగా కొనసాగుతున్నాను. ఈరోజు గిరిజనుల గాంధీ అని కొనియాడుతుంటాం. వెన్నెలకంటి రాఘవయ్య గారు 128వ జయంతి పురస్కరించుకొని ఆయనకు శుభాకాంక్షలు తెలపడానికి మా యావత్తు యానాది జాతి నాయకులు గిరిజనుల జాతులు అందరం కూడా ఈరోజు ఈ నాది సెంటర్లో గుంటూరు నడి ఒడ్డున వెన్నెలకంటి రాఘవయ్య గారి విగ్రహ ప్రతిష్ఠ చేసినటువంటి మా బాపట్ల యేసుబాబు కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ, గిరిజనుల గాంధీ వెన్నెలకంటి రాఘవయ్య గారు ఒక హైయెస్ట్ క్యాస్ట్ అయిన గిరిజనుల జాతి పట్ల ఆయనకున్నటువంటి ప్రేమనురాగాలు నెల్లూరు పరిసర ప్రాంతాల్లో అనేకమైనటువంటి యానాదులకి కాలనీలు నిర్మించినటువంటి మహానుభావుడు వెన్నెలకంటి రాఘవయ్య గారు. అదే కాకుండా ఇప్పుడు మా అన్నగారు చెప్పారు సిటీ యాక్ట్ అంటే గతంలో మా యానాదులు ఒక నిక్నేమ్ ఉండేది దొంగలని. ఈ దొంగతనం రూపుమాపినటువంటి మహానుభావుడు వెన్నెలకంటి రాఘవయ్య గారు. ఆయనకి మా జాతి తరఫున కూడా అందరం కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకోవాలి. ఎందుకంటే సిటీ యాక్ట్ అంటే ఒక గ్రామాన్ని నుంచి ఒక గ్రామానికి పూర్వంలో బంధువులు గారి 128వ జయంతి. వెన్నెలకంటి రాఘవయ్య పంతులు గారు ప్రముఖ గిరిజన సేవకుడు, స్వతంత్ర పోరాట సమరయోధుడు, మహాత్మా గాంధీ శిష్యుడు. ఆయన జీవితాంతం కూడా గిరిజనుల పొందడం కోసమే పనిచేసి చనిపోవటం జరిగింది. ఆయన సాధించిన విజయాలు మైదాన ప్రాంతంలో ఉన్న గిరిజనులైన లంబాడి, ఎరుకల, యానాది ఈ 3 జాతులకు ఎస్టీ రిజర్వేషన్ కల్పించే మహాగణుడు వెన్నెలకంటి రాఘవయ్య పంతులు. అదేవిధంగా ఈ తెల్లవాళ్ల ప్రభుత్వంలో సిటీ యాక్ట్ కింద 250 గిరిజన జాతులను పీల్చి పిప్పి చేస్తున్నటువంటి ఆ సిటీ యాక్ట్ని రద్దు చేసిన గనుడు కూడా వెన్నెలకంటి రాఘవయ్య పంతులు. ప్రకాశం పంతులు గారి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అప్పుడు ఈయన పార్లమెంటరీ సెక్రటరీ. ఆ టైంలో 1947లోనే ఈ సిటీ యాక్ట్ను రద్దు చేయడం జరిగింది. అదేవిధంగా తన జీవిత కాలంలో ఈ పేద యానాదులు గిరిజన సోదరులకు 500కు పైగా నివాస కాలనీలను ఏర్పాటు చేయడం. అదేవిధంగా దుగ్గిరాల రైలుపేట మార్కెట్ యార్డు సమీపంలో ఉన్న శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి దేవస్థానం నందు బుధవారం పుష్పయాగం నిర్వహించారు. గ్రామానికి చెందిన కొంగర జోగేంద్ర ప్రసాద్, నాగరాజకుమారి దంపతుల ఆధ్వర్యంలో 50వ పెళ్లి రోజు వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని సుమారు 100 కిలోలు 12 రకాల పుష్పాలతో స్వామివారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. గ్రామంలోని మహిళలు, భక్తులు విశేషంగా పాల్గొని హోమాన్ని, ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
ఓం నమో వెంకటేశాయ. మన దుగ్గిరాల గ్రామం ఈ పసుపు యార్డులో ఉన్నటువంటి ఏం చేస్తున్నటువంటి శ్రీభూసమైన కళ్యాణ వెంకటేశ్వర దేవస్థానంలో ఈ రోజున విశేషంగా జ్యేష్ఠ మాసం నవమి రోజున విశేషంగా దంపతులైనటువంటి శ్రీ కొంగర యోగేంద్ర ప్రసాద్ గారు ధర్మపత్ని నగరాజకుమారి దంపతుల 50వ వసంతాన్ని పురస్కరించుకొని స్వామివారికి శ్రీపుష్పయాగ మహోత్సవాన్ని అలాగే ఆయుష్ హోమాన్ని దర్శన హోమాన్ని నవగ్రహ నక్షత్ర హోమాలన్నీ కూడా ఎంతో వైభవంగా జరిపించడం జరిగింది. ఆలయ అర్చకులు కమిటీ సభ్యులు అందరూ కూడా స్వామివారి సేవలో ఎంతో వైభవంగా ఈ కార్యక్రమాన్ని జరిపించారు. ఈ దేవస్థానంలో విశేషంగా ఇటువంటి సేవలు జరగటం అందరికీ ఒక మహద్భాగ్యం. ఎవరి పెళ్లి రోజు పుట్టినరోజు అయినా సరే స్వామివారికి విశేష ఊరేగింపు సేవలు అలాగే ఊంజలి సేవలు అలాగే శ్రీపుష్పయాగ మహోత్సవాలు కళ్యాణ మహోత్సవాలు జరిపించుకోవటం ఈ యొక్క గ్రామంలో కళ్యాణ వెంకటేశ్వర స్వామికి ఆనవాయితీగా వస్తుంది. ఎవరైనా సరే మీ విశేషమైనటువంటి పుట్టినరోజు పెళ్లిరోజు సందర్భాల్లో స్వామివారికి ఊరేగింపులు ఊంజలి సేవలు చేయించడం నిజంగా భగవద్ అనుగ్రహం. అలాగే శ్రీ కొంగర యోగేంద్ర ప్రసాద్ గారి దంపతులకు కూడా శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు పరిపూర్ణంగా లభించి ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.